హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే మనం ఇది ప్రాక్టీస్ వీడియో కాబట్టి ఒక గేమ్ అయితే చేయబోతున్నాం. ఇది వచ్చేసి టిక్ టాక్ టో గేమ్ అనమాట. ఏంటి బ్రో ఎప్పుడు చూసినా గేమ్లు అంటో మామూలుగా ఏదన్నా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు కదంటే చేయొచ్చు. బట్ ఈ గేమ్స్ వల్ల ఏంటంటే మనం లైక్ ఆలోచిస్తాం అనమాట, ఎలా చేయొచ్చు దాని అని చెప్పి కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తాం. అండ్ ఆల్సో చాలా ఫన్గా ఉంటుంది కోడ్ చేసినప్పుడు. జస్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కన్నా ఇలా గేమ్స్ కొంచెం ఫన్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనం నేర్చుకునే మనం ఇందులో వాడి ఇంప్లిమెంటేషన్ అన్ని చేయొచ్చు. సో అందుకని చెప్పేసి ఇలా సరదాగా మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ప్లస్ కోడింగ్ కూడా మీకు అర్థమవుద్దు అని చెప్పేసి గేమ్స్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు మనం టిక్ టాక్ టో గేమ్ అయితే కోడింగ్ అయితే చేద్దాం. బై ద వే మనకు తెలుసు కదని చెప్పి అందరికీ తెలియని రూల్ లేదు గేమ్ గురించి. సో అందుకని చెప్పి గేమ్ అలాంటితో చూపిస్తా చూడండి. టిక్ టాక్ టో అని సెర్చ్ చేస్తే చాలు మనకి ఇక్కడ గేమ్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి గూగుల్లోనే ఉంటుంది. స్టార్టింగ్ మీరు ఇలా సెర్చ్ చేయగానే ఇక్కడ మనకి గేమ్ వస్తుంది అనమాట. ఈ గేమ్లో ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది, 3x3 మ్యాట్రిక్స్. కొంచెం కిందకి పెడతా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొకటి, 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 మొత్తం 9 ఉంటాయి అనమాట. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు, ఒకళ్ళు ఎక్స్ ఒకళ్ళు ఓ. ఇక్కడ ఎవరో ఒక ప్లేయరు ఇలా స్ట్రైట్గా కానీ ఈ 3 రోస్లో స్ట్రైట్గా ఏదో ఒక రోలో స్ట్రైట్గా లేకపోతే అడ్డంగా లేకపోతే ఇలా డయాగనల్గా క్రాస్గా పెట్టగలిగితే వాళ్ళు విన్ అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ గేమ్ ఆడి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ పెట్టా, ఇది కంప్యూటర్ ఆడద్దు అనమాట ఆటోమేటిక్గా. ఓకే, బ్యాక్ ఎండ్లో ఇక్కడ ఓ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఎక్స్ పెట్టా, ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ పెట్టా, ఇక్కడ ఓ పెట్టేసి చూసారా. సో ఇది ఏమవుద్ది, ఇక్కడ డ్రా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా స్ట్రైట్ లైన్లో కానీ ఎక్స్ కానీ ఓ కానీ స్ట్రైట్ లైన్లో రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తా చూడు. ఇక్కడ ఎక్స్ పెట్టాను, ఇక్కడ ఒక ఎక్స్ పెట్టా, ఇదొక ఎక్స్, ఇక్కడ ఎక్స్ పెట్టేసా. ఇప్పుడు చూడు, నాది ఎక్స్ ఒక రోలో వర్స్ వస్తుంది కాబట్టి నేను విన్ అయ్యాను అనమాట. సో ఇలా ఈ గేమ్ అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గేమ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో రీసెంట్గా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ గుర్తుంది కదా, ఇఫ్ __ నేమ్ _ ఈక్వల్ టు మెయిన్ __ ఓకే, సో మనకి రెండు ఉన్నాయి. ఒకటేంటి ఎక్స్ మూవ్స్ అండ్ వెస్ట్ అని ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను మొత్తం మనకి 9 ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఓకే, సో 9 ఛాన్సెస్ ఉన్నాయి కదా. 9 ఛాన్సెస్కి ఏంటంటే నేను ఒక సొల్యూషన్ ఆలోచించాను. ఎలా అంటే ఇంకో ఇది 1 2 3 4 5 6 7 8 9 జీరోస్ ఇవ్వాలి. సేమ్ ఇదే మనకి ఓ కూడా మూవ్స్ ఇవే కదా, ఓ కూడా మూవ్స్. ఇది ఎందుకు ఇలా రాస్తాను మీకు చెప్తాను ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ ఒక మనం ఫంక్షన్ రాద్దాం, ప్రింట్ లేకపోతే టేబుల్ ఆఫ్ అన్నాను. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, టేబుల్ అని చెప్పేసి ప్రింట్. సో ఇక్కడ ఏం చేస్తాను చూడు, ఒక టేబుల్ ఇక్కడ రాస్తాను. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం. చూడండి, మనకి 0 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఎలా ఉంచేసి దీన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తున్న ప్రస్తుతానికి. ఇక్కడ మనం ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఒకసారి మనకి ఎక్స్ టర్న్ వచ్చినప్పుడు ఇంకొకసారి ఓ టర్న్ రావాలి, అంతేనా? ఎవరో ఒకళ్ళే ఆడాలి కదా గేమ్. సో అందుకని చెప్పి ఇక్కడ నేను ఛాన్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. ఇక్కడ కామెంట్ కూడా రాస్తాను, 1 ఈజ్ ఎక్స్ టర్న్. అండ్ ఇది 0 అయిందనుకో, 0 ఈజ్ ఓస్ టర్న్. ఓకే, ఈ ఛాన్స్ 0 అయితే ఓది టర్న్, అదే 1 అయితే ఎక్స్ది టర్న్. ఆల్ రైట్, ఇప్పుడు మనం వైల్ లూప్ రాద్దాం. వైల్ ట్రూ అనగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటో తెలుసా, బ్రేక్. ఎందుకంటే ఇది ఇన్ఫినిట్ లూప్ అయిందనుకో తీరిపోద్ది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి వైల్ లూప్ రాసుకున్నప్పుడు. అందులోకి నేను వైల్ ట్రూ ఇస్తున్నాను, కండిషన్ కూడా ఇవ్వట్లేదు. సో అందుకని చెప్పి ముందు బ్రేక్ రాసా. ఇప్పుడు ఏంటి, మనకి ఫస్ట్ మనకి టేబుల్ ప్రింట్ అవ్వాలి. తర్వాత ఇఫ్ కండిషన్లో నేను ఏం చేస్తానంటే ఛాన్స్ ఈక్వల్ టు 1 ప్రింట్ ఆఫ్ ఎక్స్ టర్న్ అన్నాను, ఎక్స్ టర్న్. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజర్ నుంచి వాల్యూ తీసుకోవాలి. సో ఇన్పుట్ ఆఫ్ ప్లీజ్ ఎంటర్ వాల్యూ. ఓకే, సో ఇలా అన్నా. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ ఆఫ్ వాల్యూ ఈక్వల్ టు 1. అండ్ ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది. సో దీన్ని ఏం చేస్తానంటే ఇంటిజర్ని కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ నేను ఇక్కడ ప్రింటింగ్ ఏం చేస్తున్నాను, 0 1 2 3 4 5 6 7 8 కదా. సో ఇక్కడ యూజర్ నుంచి నేను ఏం తీసుకుంటానంటే ఆ వాల్యూ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 0 తీసుకున్నాను అనుకో, 0 ప్లేస్లో ఎక్స్ అవ్వాలి. అదే ఇక్కడ చూడండి, ఏ ఛాన్స్ ఇది 0, అదే ఛాన్స్ ఈక్వల్ టు 1 అంటే ఎవరి టర్న్, ఎక్స్ టర్న్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, వాల్యూ తీసుకుంటున్నాను. ఈ వాల్యూ అంతా ఇక్కడ 0 అయితే ఈ వాల్యూ వస్తుంది, 1 అయితే ఈ వాల్యూ. సో ఇక్కడ తీసుకుని ఏం చేస్తాను చూడు, ఇక్కడ ఎక్స్ మూవ్స్ ఆఫ్ వాల్యూ అన్న అంటే ఇప్పుడు 0 ఇచ్చాను ఇక్కడ. సో దీని ప్లేస్లో ఇక్కడ ఏముంది, ఈ 0 దగ్గరికి వెళ్ళి ఇక్కడ 1 అప్డేట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ దగ్గరికి వెళ్ళి 1 కింద అప్డేట్ అవుద్ది అనమాట. సో దాని ప్లేస్లో మనం ఏంటి ఎక్స్ ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న చెక్ అయితే చేద్దాం. సో ఇప్పుడు ఈ టేబుల్కి ఏంటంటే మనం ఎక్స్ మూవ్స్ ఓ మూవ్స్ పాస్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎల్స్ అని చెప్పేసి ఇంకోటి రాస్తా. ఇక్కడ ఛాన్స్ 1 కాకపోతే ఇంకేమవుద్ది, 0 అవుతుంది, అంతేనా? సో దాని ఇక్కడ ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఓస్ టర్న్. సేమ్ ఇదే తీసుకొని
ఇక్కడ ఏంటి ఓ మూవ్స్ని అప్డేట్ చేస్తున్నాం అంతే. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ బ్రేక్ తీసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాను, ఎక్స్ మూవ్స్ పాస్ చేస్తున్నా, ఓ మూవ్స్ పాస్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఏం చేసుకోవచ్చు, ఎక్స్ మూవ్స్ ఓ మూవ్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను దీన్ని అంటే ఎఫ్ స్ట్రింగ్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ వాల్యూ రిమూవ్ చేసేసి ఎక్స్ మూవ్స్ ఆఫ్ 0. మీకు ఆల్రెడీ చెప్పా పైథాన్లో ఏంటి 0 or 1 ఎలాగ ట్రీట్ అవుద్ది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కింద ట్రీట్ అవుతుంది కదా. సో మనం రీసెంట్గా మనం ఇఫ్ ఎల్స్ షార్ట్ హ్యాండ్ కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేశాను, ఇన్పుట్లో నేను 0 ఇచ్చాను అనుకో, ఎక్స్ మూవ్స్లో 0 ప్లేస్లో ఏమవుతుంది 1 కింద అప్డేట్ అయిపోద్ది. అవునా, సో ఇప్పుడు ఎక్స్ మూవ్స్ ఆఫ్ 0 ట్రూ అవుద్ది కదా. సో ఇది ట్రూ అయితే ఎలా రాయాలి, ఇక్కడ ఎలా రాయాలి, ఫస్ట్ కండిషన్ తర్వాత ఇఫ్ రాయాలి. ఇఫ్ ఎల్ షార్ట్ హ్యాండ్ ఎలా రాయాలి మీకు ఆల్రెడీ వీడియో చేసి చూపించాను. సో అది చూడకపోతే అది చూడండి. ఓకే, సో ఇక్కడ ముందు కండిషన్ రాయాలి, తర్వాత ఇఫ్ రాయాలి. ఇది ఎలా అయిందనుకో, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ ట్రూ అయితే ఏం చేయాలి, ఎక్స్ అని అంతా రాయాలి. ఎల్స్ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఓ ఇఫ్ ఓ అండర్ మూవ్స్ ఆఫ్ 0 ఎల్స్ 1 అన్న. ఓకే, సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఎలా వచ్చింది చూడు. ఫస్ట్ ఓకే ఇక్కడ 0 రావాలి కదా, 1 ఎందుకు వచ్చింది. ఆల్ రైట్, సార్ మళ్ళీ సేవ్ చేద్దాం, ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. సో ఫస్ట్ 0 వచ్చింది, ఇప్పుడు మనం 0 ఎంటర్ చేస్తున్నాం. ఓకే, 0 ఎంటర్ చేసాక ఏమైంది, ఇక్కడ 0 ప్లస్లో 1 వచ్చింది. వై, లెట్ మీ చెక్. ఓకే, ఇక్కడ మిస్టేక్ ఏం చేశానంటే ఫస్ట్ మీకు చెప్పి నేనే మర్చిపోయి చేశారా. ఇది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది, బట్ యా ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ వాల్యూ ఇచ్చేసి ఎక్స్ అని, తర్వాత మనం ఇక్కడ కండిషన్ ఇవ్వాలి. ఓకే, సో ఎక్స్ అని ఇవ్వాలి. ఎప్పుడు ఈ మూవ్స్ అనేది ఇక్కడ ప్లేస్లో 1 ఉంటాయి, ఇక్కడ 1 ఉంటే కనుక ఇక్కడ ఎక్స్ అని రాయాలి. ఎల్స్ అని చెప్పేసి ఎల్స్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ రాశాను. ఇఫ్ ఓ మూవ్స్ ఆఫ్ 1 ఇది 1 అయితే కనుక ఓ ఇవ్వాలి, లేకపోతే దాని వాల్యూ 0. సో ఒకసారి రన్ చేస్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ 0 1 ఇంకా ఇక్కడ ఎల్స్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఈ 0 వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ప్లేస్లో. సో 0 1 2 3 అంతా నార్మల్ టేబుల్ అలా వచ్చింది. సో దీనికి ఏం చేసినప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 0 యాడ్ చేస్తున్నాను, అంటే ఈ ప్లేస్లో 1 కింద అప్డేట్ అయిపోద్ది. సో అప్పుడు ఏమవుతుంది, ఇంక ఇది రో అవుతుంది, దాని ప్లేస్లో ఎక్స్ వస్తుంది. కానీ చూడు ఎంటర్ కొట్టా, ఇక్కడ చూడు ఫస్ట్ ఎక్స్ వచ్చిందా. ఓకే, సో ఇలా ప్రతిదానికి మనం రాయాలన్నమాట. సో ప్రతిదానికి మనం ఇది ఇలా రాయాలి. సో దీనికన్నా బెటర్ వే అని ఉందా అంటే ఇది కట్ చేసేద్దాం. ఇక్కడతో ఏం చేద్దాం అంటే మనం వేరియబుల్స్లో రాసుకుందాం. 0 సేమ్ ఇదే మనం కాపీ చేయాలి కాబట్టి ఓకే 1 2 8. సో ఇప్పుడు దీన్ని మనం అప్డేట్ చేయాలి, ప్రతిదీ అప్డేట్ చేయాలన్నమాట. ఆల్ రైట్, మొత్తం అన్ని అప్డేట్ చేసేసాం. సో ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ చెక్ అవుతుంది, ప్రతిదీ చెక్ అవుతుంది. ఓకే, 0కి ఏమో ఇంకో ఇలా వస్తుంది, 1కి ఇలా సేమ్ ఒకటే కండిషన్, కాకపోతే వాల్యూస్ ప్రతిదీ ఇండివిజువల్ చెక్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చాం కదా, సో దీని ప్లేస్లో మనం 0 ఇలా ప్రతి దాని ప్లేస్లో 1 2 ఇలా అన్నట్లు దాంట్లో మనం ఈ వేరియబుల్స్ ఇచ్చుకోవాలన్నమాట. సో నేను త్వరగా అన్నీ కంప్లీట్ చేసేస్తాను. ఆల్ రైట్, మనం అన్నీ కంప్లీట్ చేసేసాం. సో ఒకసారి ఏం చేద్దాం అంటే ఓన్లీ చెక్ చేద్దాం ఇది అసలు ఎలా రన్ అవుతుంది. చెక్తో ఇప్పుడు అన్నీ ఎక్స్టర్నలే, సో ఎక్స్ అప్డేట్ అవుతుందో మొత్తం అన్నీ చూద్దాం. సో ఫస్ట్ 0 ఇచ్చా, తర్వాత 1 ఇచ్చా, తర్వాత 2 ఇచ్చా, 3 4 5 6 7 8. సో ప్రతిదీ చూడండి ఎక్స్కి అయిపోయిందా మొత్తం. ఆల్ రైట్, మనకు అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్ కొంచెం నీట్గా అనిపించడానికి కొంచెం స్పేసింగ్ యాడ్ చేద్దామా. ఆల్ రైట్, ఇది కరెక్ట్గా ఉంది. సో ఒకసారి దీన్ని నేను ఇక్కడ చేస్తున్నా. ఇప్పుడు చూడు రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడు టేబుల్ కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా చాలా చేయాలి, ఇంకా అయిపోలే. సో ప్రస్తుతానికి ఏంటి ఈ టేబుల్ డిస్ప్లే చేయడం. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఇప్పుడు మనకి ఏంటి ఈ ఛాన్స్ అనేది మారుతూ ఉండాలి. సో ఈ వైలో పెండింగ్లో ఛాన్స్ అనేది మారుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు, మనం 1% 1 చేయొచ్చా. 1% 1 చేస్తే ఏమొస్తుంది, 1 0 అవ్వదు. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం అంటే ఛాన్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఛాన్స్. అదేంటి ఛాన్స్ -1 చేయొచ్చు కదా అనొచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, మీరు చెప్పినట్టే ఛాన్స్ -1 ఇచ్చా, కొంచెం పైకి పెడుతున్నా. ఇక్కడ చూడు ఛాన్స్ ఈక్వల్ టు 1 ఉంది, ఇక్కడ ఇది పెట్టాను అనుకో. సో ప్రతిసారి ఏమవుతుంది ఛాన్స్ -1 అంటే మైనస్ అవుతా వెళ్ళిపోద్ది అనమాట, ఇంకా అప్డేట్ అవ్వదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీన్ని రివర్స్ చేశా. సో ఇక్కడ రివర్స్ చేసినట్టు ఏమవుతుందో చూడు, చిన్న డిఫరెన్స్, ముందు రాయడం వల్ల వెనకాల రాయడం ఎంత డిఫరెన్స్ చూడు. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ ఛాన్స్ 1 ఉంది కదా. సో ఇక్కడ ఏమవుద్ది 1 - 1 0 అవుతుంది, 0 ఛాన్స్. తర్వాత ఏమవుద్ది నెక్స్ట్ ఐటరేషన్లో ఇప్పుడు ఛాన్స్ 0 కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నా 1 - 0 చేస్తున్నా, మళ్ళీ 1 అవుతుంది. సో 0 1 0 1 0 1 అలా ఆ వాల్యూస్ మారుతుంటాయి అనమాట. మీరు కొంచెం ఆలోచిస్తే ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ ఛాన్స్లు తీసుకున్నాం. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ 0 పెట్టింది అనుకో, సో వచ్చింది. తర్వాత ఓ 4 దగ్గర పెట్టింది అనుకో, 4 దగ్గర ఓ వచ్చింది. తర్వాత మళ్ళీ ఎక్స్ టర్న్ కాబట్టి ఎక్స్ 3 దగ్గర పెట్టింది.
తర్వాత ఓ ఎక్కడ పెట్టింది 6 దగ్గర పెట్టింది, బ్లాక్ చేయడానికి పెట్టింది. ఓకే, తర్వాత ఎక్స్ 1 దగ్గర పెట్టుకున్నాడు. సో మళ్ళీ బ్లాక్ చేయడానికి ఓ ఎక్కడ పెడుద్ది అంటే 2 దగ్గర పెడుద్ది. సో బ్లాక్ చేసింది. సో ఇక్కడ ఓ విన్ కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతుంది, చూద్దాం ఏం చేద్దాం. 5 ఇచ్చా. టు బి ఫ్రాంక్ ఇక్కడ ఓ విన్ అయిపోయింది ఆల్రెడీ. ఓ చూసారా డయాగ్నల్గా పెట్టేసింది కదా, సో విన్ అయిపోవాలి. కానీ బట్ ఇక్కడ మనం ఇంకా రన్ అవుతుంది అనమాట. చూసారా ఇంకా ఎన్ని పెట్టినా రన్ అవుతూనే ఉంది అలాగే. సో ఇప్పుడు దాన్ని మనం ఫిక్స్ చేద్దాం. అంటే ఏదో 3 వస్తే మనం ఫిక్స్ చేసేయాలి, అంతేనా? ఏదో 3 1లు అయిపోతే అంటే మన విన్నింగ్ ఎలాగ ఉందో చూసి చెక్ చేసి ప్రింట్ చేయాలి, అక్కడితో బ్రేక్ చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం, ఆలోచిద్దాం. చెక్ ఆఫ్ సేమ్ ఇదే ఇక్కడ. ఎప్పుడంటే ఇది ఈ ఫెల్స్ ఈ ఛాన్స్ అయిపోయిన తర్వాత చెక్ చేయాలి. ఎప్పుడు చెక్ ఆఫ్ ఎక్స్ మూవ్స్, దీన్ని నేను ఒక వేరియబుల్లో పెట్టుకుంటా. ఇఫ్ విన్ చెక్ ప్రస్తుతానికి అలా రాశాను అంతే. ఇక్కడ ఏం రిటర్న్ చేద్దా కూడా చెప్పలేదు నేను, ప్రస్తుతానికి ఇక్కడ పాస్ అన్నాను. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఎలా చేయొచ్చు, ఫర్లో ప్రైస్ హైడ్రేట్ అవుదామా? ఫర్లో ప్రైస్ హైడ్రేట్ అవుతే సరిపోద్ది కదా. మనకి ఎలా విన్ అవుతుందో చూడాలి. సో దానికి మనం ఎలా రాయొచ్చు, లెట్ మీ గెస్. ఇక్కడ ఇది రాసుకుందాం. మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఏమన్నాయి చూద్దాం. అసలు లిస్ట్ తయారు చేద్దాం, లిస్ట్లో అనమాట. సో ఇప్పుడు చూద్దాం. విన్నింగ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నా. విన్నింగ్లో మనకి విన్నింగ్స్ ఎలా అవుతాయి గైస్? మనం విన్నింగ్స్లో మనం లిస్టులు రాయాలి కదా. సో లిస్టులు రాద్దాం ఫస్ట్. సో మనకు విన్ ఎలా కావచ్చు, 0, 1, ఎలా ఒక విన్నింగ్ అవ్వచ్చు, అంతే కదా. ఇంకో ఈ లైన్లో ఎలా అడ్డంగా ఫస్ట్ లైన్లో వస్తే విన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏముంది, సెకండ్ లైన్ 3, 4, ఎలా వచ్చినా విన్ అవ్వచ్చు. ఇంకొకటి ఏముంటుంది 6, 7, 8, 3 విన్నింగ్లు. ఇప్పుడు మనం ఇంకేమున్నాయి చూడు, ఇలాగే కదా మనం స్ట్రైట్ కూడా అవ్వచ్చు కదా. సో 0, 3, 6 ఇదొక విన్నింగ్. మళ్ళీ లిస్ట్ ఓపెన్ చేస్తానా. ఇప్పుడు 1, 4, 7 ఇదొక విన్నింగ్. మళ్ళీ లిస్ట్ 2, 5, 8 ఇదొక విన్నింగ్. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, అడ్డంగా విన్లన్నీ తీసుకున్నాం, నిలువుగా ఉన్న విన్లన్నీ తీసుకున్నాం. ఇప్పుడు డయాగ్నల్గా కూడా ఉన్నాయి కదా, మరి అవి కూడా కవర్ చేయాలి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే 0, 4, 8 ఇలా వచ్చినా విన్ అవుతుంది. ఇంకో లాస్ట్ ఉంటుంది అనమాట, ఏముంటుంది 2, 4, 6. సో మొత్తం టోటల్ విన్స్ ఇవన్నమాట. ఇందులో ఏది ట్రూ అయినా విన్ అయిపోయినట్టే. ఇక్కడ ఏం చేశాను చూడు, విన్నింగ్ అన్న వేరియబుల్ తీసుకుని ఒక లిస్ట్ తీసుకున్నా. ఆ లిస్ట్లో ప్రతిదీ ఒక్కొక్క లిస్ట్. ఓకే, లిస్ట్ లోపల లిస్టులు. ఆల్రైట్. ఇప్పుడు మనం దీనికి ఫర్ లూప్ రాద్దాం. మీకు కనిపించలేదు అనుకుంటున్నా, ఇది కొంచెం ఇలా డౌన్ చేస్తాను. సో ఐ హోప్ మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, మనం ఫర్ లూప్ రాద్దాం. ఫర్ విన్నింగ్ ఇఫ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిదీ మనం చెక్ చేయాలి కదా. సో ఎక్స్ మూవ్స్ ఆఫ్, తర్వాత ఇక్కడ ఏం రాసాం మనం, విన్ రాసాం కదా. విన్ ఆఫ్ 0 కన్ఫ్యూజ్ అవుతుంది, చెప్తా. సో ఇక్కడ ఏం చేస్తాం చూడు, ఎక్స్ మూవ్స్ ఆఫ్ విన్ ఆఫ్ 0. సో ఈ విన్నింగ్లో మనం ఐటరేట్ అవుతున్నాం కదా. సో ఈ విన్నింగ్లో ఐటరేట్ అవుతున్నాం కాబట్టి ప్రతిదీ ఈ ఎలిమెంటింగ్ ఇక్కడ వస్తుంది. ఇది వచ్చిందా? ఇప్పుడు ఇందులో ఏం చెక్ చేస్తాను, ఇందులో 0తో ఒకటి చెక్ చేయాలి. ప్లస్ ఎక్స్ మూవ్స్ ఆఫ్ విన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మూవ్స్ ఆఫ్ 2. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. విన్ ఆఫ్ 2. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. దీన్ని ఏం చేస్తానంటే ఈక్వల్ టు 3 అంతే కదా. ఏదో 3 అయింది అనుకో. ఇప్పుడు ఇక్కడ 3 అయిపోతే ఏమవుద్ది, ఎక్స్ 1 రిటర్న్ 1 అంటున్నా. సేమ్ ఇప్పుడు ఇదే రాస్తున్నాను, మళ్ళీ సేమ్ ఇదే కాపీ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తాను చూడు, ఇప్పుడు మనం ఇక్కడ ఓ కదా, ఓ ప్రతి దిక్కున ఓ అప్డేట్ చేద్దాం. ఓ ఇది ఈక్వల్ టు 3 అనుకో, O1 రిటర్న్ 0. ఏది అవ్వలేదు అనుకో, రిటర్న్ -1 అన్నాను. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఐటమ్ ఐటరేట్ అవుతున్నామా, ఇది ఒకసారి వస్తుంది, ఇది ఒకసారి వస్తుంది, అలా ప్రతిదీ వస్తుంది కదా. సో ఇక్కడ ఇవన్నీ కలిపేస్తాయి. అంటే ఎక్స్ మూవ్స్లో ఒక్క నిమిషం క్లారిటీగా చెప్తా చూడు. ఇక్కడ ఎక్స్ మూవ్స్లో విన్ 0 అన్నాను. విన్ 0 అంటే ఫస్ట్ ఈ ఐటమ్ వస్తుంది, ఫస్ట్ ఐటరేషన్లో ఐటమ్ వస్తుంది. ఇందులో 0th పొజిషన్ ఏముంది, x0, తర్వాత ఇక్కడ 1 ఉంది కదా. సో ఇందులో 1, ఈ 2, ఈ మూడాట్లలోని ఆల్రెడీ వాల్యూ 1 ఉందనుకో. ఇవన్నీ అంటే మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం కదా 1కి. సో ఈ 3 కలిపితే 3 అయిపోతాయి, విన్ కదా. సో అందుకని చెప్పి ఇక్కడ అన్ని కలిపేసి ఈక్వల్ టు 3 అంటున్నా. సో ఇది ట్రూ అయిందనుకో, ఏమవుద్ది, ప్రింట్ ఇక్కడ x1 అవుతుంది, తర్వాత రిటర్న్ 1 చేస్తుంది. లేదు ఇది అవ్వకుండా ఇది విన్ అయిందనుకో, ఎక్స్ అన్నా ఓ అన్నా ఇలా అవుతేనే కదా విన్ అవుతాయి. డయాగ్నల్గా కానీ వెర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ స్ట్రైట్గా 3 వస్తే విన్ కదా. సో అన్ని విన్నింగ్ ఇక్కడ చూసాం. ఇది కానీ ఎక్కడన్నా 3కి ఈక్వల్ అయిపోయినాయి అనుకో, సో విన్ వచ్చేస్తుంది.
రిటర్న్ చేస్తే ఇక్కడ ఏది విన్ అవ్వట్లేదు అనుకో రిటర్న్ -1 అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కింద కోడ్ ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఇక్కడ విన్ చెక్ అనేది ఏమొస్తాయి 1 కానీ 0 కానీ -1 కానీ. -1 వస్తే విన్ కాదు. సో మనకు ఆన్సర్ తెలుసు కాబట్టి విన్ చెక్ నాట్ ఈక్వల్ టు -1 నాట్ ఈక్వల్ టు -1 అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చెప్పండి మీరే. బ్రేక్ చేయాలి అంతే కదా. అందుకనే కదా బ్రేక్ రాశాను అంతే కదా. ఇక్కడ ఎవరు విన్ అవ్వలేదు ఒకళ్ళు విన్ అయిపోయారు అనుకో. ఇప్పుడు ఇదే ఎందుకు రాశానంటే ఇక్కడ -1 వచ్చిందంటే ఇంకా ఎవరు విన్ అవ్వలేదని. లేదు ఇక్కడ 0 కానీ 1 కానీ వచ్చిందనుకో అక్కడతో బ్రేక్ చేయాలి. గేమ్ అయిపోయినట్టే కదా. ఇక్కడ విన్ అయిపోయినట్టు ప్రింట్ చేసేస్తాను. సో అక్కడతో గేమ్ అయిపోయినట్టు కాబట్టి బ్రేక్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే సో ఒకసారి రన్ చేద్దాం ఏమన్నా ఎర్రర్స్ వస్తే చూద్దాం. సో ఇక్కడ నేను అక్కడ కొంచెం పెద్ద చేస్తా. ఇది కొంచెం పెద్ద చేస్తున్నాను. ఓకే ఆల్ రైట్. సో ఇప్పుడు ఎక్స్ టర్న్ కాబట్టి 1 ఇచ్చా, మధ్యలో ఎక్స్ ప్లేస్ చేసాం. ఓ ఎక్కడ చేసింది తెలివిగా 4 దగ్గర ప్లేస్ చేసింది. తర్వాత ఎక్స్ టర్న్ మళ్ళీ 5, ఓ వచ్చేసి 6 దగ్గర ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఎక్స్ ఏం చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 దగ్గర ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఓ 2 ఇచ్చింది. చూడు 2 ఎంటర్ చేసిన వెంటనే ఓ విన్ అయిపోయింది. ఓకే సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే గుడ్ గేమ్ ప్లే అగైన్ అన్న. మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం స్పేస్ వస్తుంది. ఎక్స్ టర్న్ వచ్చినప్పుడు ఏం ప్లేస్ ఇక్కడ 0 దగ్గర ప్లేస్ చేస్తుంది. సో వై వచ్చేసి 1 దగ్గర పెట్టింది అనుకో. సో మళ్ళీ ఎక్స్ 4 దగ్గర పెట్టింది. సో మళ్ళీ వై వచ్చేసి 5 దగ్గర పెట్టింది అనుకో. అదే వై కాదు 0. తర్వాత మళ్ళీ ఎక్స్ వచ్చేసి 8 దగ్గర పెట్టింది అనుకో. ఇప్పుడు ఎక్స్ విన్ అయిపోద్ది చూడు. X1 గుడ్ గేమ్ ప్లే అగైన్. ఓకే లేకపోతే మనం ఇక్కడ ఇచ్చుకుంటే బాగుంటుందేమో /n అండ్ ఇక్కడ మనం తీసేద్దాం. ఈ గుడ్ గేమ్ దగ్గర తీసేద్దాం. ఓకే ఎక్స్ ఇక్కడ పెట్టింది. తర్వాత మళ్ళీ ఎక్స్ 0 దగ్గర పెట్టింది. ఓ వచ్చేసి 3 దగ్గర పెట్టింది చూడండి. తర్వాత ఎక్స్ 2 దగ్గర పెట్టింది X1. ఓకే సో ఇలా మనం టిక్ టాక్ టో గేమ్ అయితే చేసాం. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది ఇక్కడ రేషన్ లాజిక్ ఏంటన్నది. సో ఇది మాత్రం ఫుల్ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇఫ్ షార్ట్ హ్యాండ్ వీడియో చూడకపోతే ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే సో అక్కడ ఏం చేస్తాం సింపుల్గా. సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మళ్ళీ. సో ఇక్కడ మొత్తం మనకి బాక్స్ ఎన్ని ఉంటాయి 9 బాక్సులు కదా. సో 9 జీరోలు తీసుకున్నా. ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 to 8 ఇక్కడ పైన 0 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 8 వరకు రాయాలి. అవును అంతే కదా. ఇంకో 0 1 2 3 ఎలిమెంట్లు, 3 4 5 3 ఎలిమెంట్లు, 6 7 8 3 ఎలిమెంట్లు. ఇండెక్సింగ్ అలా స్టార్ట్ అయింది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇలా డైరెక్ట్ తీసుకున్నాను అంతే. ఓకే సో ఇప్పుడు చూడు ఎక్స్ మూవ్స్ తీసుకున్నాం, ఓ మూవ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఛాన్స్ 1 అని తీసుకున్నాను. ప్రతిసారి మనం ఏంటంటే ఛాన్స్ని 0కి 1కి అప్డేట్ చేస్తున్నాం అనమాట. ఎలాగ ఇక్కడ 1 - ఛాన్స్ అని చెప్పి అప్డేట్ చేస్తున్నాం. ఓకే సో ఇక్కడ వైల్ లూప్ తీసుకున్నాం, ట్రూ అని తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ లూప్లోకి రాగానే ఏం చేస్తున్నాం టేబుల్ ప్రింట్ చేస్తున్నాం. అసలు టేబుల్ ఎలాగ ఉందో ప్రింట్ చేయాలి కదా. సో డిఫాల్ట్గా ఏమొస్తాయి అంటే ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 వస్తుంది అనమాట టేబుల్లో. ఇక్కడ రాసి ఇవన్నీ వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఇక ప్రింట్ చేస్తున్నాం. ఓకే ఆల్ రైట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రస్తుతానికి ఈ చెకింగ్ ఫోల్డ్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాం ఛాన్స్ ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ట్రా అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. వాల్యూ తీసుకుంటున్నాం, అది ఇంటిజర్లో తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ వాల్యూ ఇంటిజర్ తీసుకున్నాం కదా. మనం తీసుకున్న వాల్యూ ఏంటి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడు. ఈ 0 1 2 3 4 5 6 7 8 కదా తీసుకునేది. సో దాన్ని తీసుకుని మనం ఇక్కడ ఇంటిజర్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ లిస్ట్ ఉంది కదా ఎక్స్ మూవ్స్ ఓ మూవ్స్. సో ఎవరి ఛాన్స్ అయితే వాళ్ళది. ఇక్కడ ఎక్స్ ఛాన్స్ కాబట్టి ఈ వాల్యూ తీసుకున్నాం. వాడు 0 అన్నాడు అనుకో. సో 0 ప్లేస్లో దాన్ని 1 కింద అప్డేట్ చేసేస్తున్నాం. అదే ఓ 0 వేరే ప్లేస్ ఇచ్చాడు అనుకో దాని ప్లేస్లో 1 అప్డేట్ చేస్తున్నాం. ఎవరు ఏమి ఇచ్చినా సరే దాని ప్లేస్లో అక్కడ ఫస్ట్ 0 తీసుకున్నాం, దాన్ని 1 కింద అప్డేట్ చేస్తున్నాం. ఓకే ఇక్కడ చేసేది అదే. తర్వాత ఏంటి పైన ఏం చేసాను చూడు 0 ప్లేస్లో ఏం చేయాలి ఇప్పుడు ఎక్స్ అనేది ప్రింట్ చేయాలి. ఇంకా ఇక్కడ F10 తీసుకున్నాను. ఓకే సో ఎక్స్ అనేది ప్రింట్ చేయాలి. ఎప్పుడు ఎక్స్ మూవ్స్ ఆఫ్ 0 అంటే ఇక్కడ ప్రజెంట్ ఇది మనం తీసుకున్న అన్ని ఫాల్స్ అనమాట. 0 అన్ని ఫాల్స్లు 1 అన్ని ట్రూలు పైథాన్లో. ఓకే సో ఇక్కడ ఫాల్స్. ఇక్కడ మనం యూజర్ 0 ఇచ్చడానికో 1 కింద అప్డేట్ చేస్తాం కదా అప్పుడు ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు ఎక్స్ అని ప్రింట్ చేయాలి. లేదు ఇది ఫాల్స్లోనే ఉందనుకో దాని బదులు ఇప్పుడు అంటే ఎక్స్ ఎక్కడో 5 దగ్గర తీసుకున్నాడు అప్పుడు ఈ 5 దగ్గర ఎక్స్ వస్తుంది అనమాట. అంటే ఈ ప్లేస్లో ఎక్స్ వస్తుంది. మిగతావన్నీ నార్మల్ ఈ నెంబర్స్ వస్తాయి అనమాట. ఓకే ఇక్కడ మన లిస్ట్లో అప్డేట్ అయిన వాల్యూ దగ్గర మాత్రమే ఎక్స్ వస్తుంది. లేదా దాని బదులు ఇక్కడ వై ట్రూ అయింది అనుకో ఫస్ట్. సో ఐ మీన్ వై అంటే 0 ట్రూ అయింది అనుకో 0 వస్తుంది అనమాట. ఏది ట్రూలో లేవా, 2 ఫాల్స్లో ఉన్నాయి అంటే 2 ఇంకా 0లోనే ఉన్నాయి. మనం ఒక్కొక్క టర్న్ తీసుకుంటాం కదా, మిగతా అన్నీ అప్డేట్ అయిపోతే ఎలా ఉంటుంది బాగోదు కదా. ఏంటంటే ఫస్ట్ ఎక్స్ అనేవాడు 0 దగ్గర అప్డేట్ చేసాడు అనుకో 0 దగ్గర ఎక్స్ వస్తుంది, మిగతా అన్ని నెంబర్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఎవరితో వస్తుంది ఓ ఛాన్స్ వస్తుంది. ఓ ఛాన్స్ వచ్చినప్పుడు 2 దగ్గర ఎక్కడో పెట్టింది అనుకో. సో 2 దగ్గర ఓ వస్తుంది. మిగతావన్నీ నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ 0 దగ్గర ఎక్స్ వచ్చింది, 2 దగ్గర ఓ వచ్చింది, మిగతా అన్ని నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఇది లాజిక్ ఇక్కడ వాడింది మనం టేబుల్ ప్రింట్ చేయడానికి.
ఫస్ట్ ఈ లిస్ట్లో అప్డేట్ అయిపోయిన తర్వాత ఈ లిస్ట్లో 0 ఉందో 1 ఉందో చెక్ చేసి దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇది టేబుల్ ప్రింటింగ్. మళ్ళీ అన్న డౌట్ ఉంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెకింగ్ ఏం చేస్తాం చూద్దాం. చూడండి ఇక్కడ ఇఫ్ ఎల్స్ తర్వాత ఏం చేస్తాం, డైరెక్ట్ చెక్ చేస్తాను. ఓకే, చెకింగ్కి ఏం చేస్తాను చూడు. చెకింగ్లో ఒక లిస్ట్ తీసుకున్నాం. ఆ లిస్ట్లో మళ్ళీ ఎన్ని ఉన్నాయి లిస్టులు చూడు, 8 లిస్టులు ఉన్నాయి. ఆ లిస్టులో మనం ఏం తీసుకున్నాం, అసలు ఎలా విన్ అవుతారని చెప్పి రాసుకున్నాం అనమాట. హారిజాంటల్గా, ఇంకా ఇవి వెర్టికల్గా, డయాగ్నల్గా, అంతే కదా. 3 రోస్, 3 కాలమ్స్, 2 డయాగ్నల్. ఎక్స్ అంటే డయాగ్నల్ 2 కదా ఉంటాయి. 3x3 మ్యాట్రిక్స్లో అంతే కదా, డయాగ్నల్స్ ఇంతే కదా ఉంటాయి, 2 కదా. సో మొత్తం విన్నింగ్ ఎలా కావచ్చు అని చూసాం. ఇప్పుడు ఈ లిస్ట్ మీద మనం ఐటరేట్ అవుతున్నాం ఫర్ విన్. విన్ అంటే ఇక్కడ విన్నింగ్ అంటే ప్రతిదీ విన్ అంటే ఇంక ఇది వస్తుంది. ఫస్ట్ ఐటరేషన్లో ఇది వస్తుంది, సెకండ్ ఐటరేషన్ ఇది వస్తుంది, థర్డ్లో ఇది వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను చూడు, ఎక్స్ మూవ్స్ అని చెప్పి ఇక్కడ పాస్ చేసుకుంటున్నాం. కింద నుంచి ఇక్కడ పాస్ అవుతుంది చూడు, వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నా. ఈ లిస్ట్ని పాస్ చేస్తున్నాం పైకి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఏముంది 0, 1, 2 ఉంది. ఎక్స్ మూవ్స్ ఆఫ్ ఈ విన్ కూడా లిస్టే, అంతే కదా. లిస్ట్ లోపల లిస్టులు ఉన్నాయి. సో విన్నింగ్ అనే లిస్ట్ మీద మనం ఐటరేట్ అవుతున్నాం. సో ఈ వేరియబుల్ ఏమొస్తుంది, ఇంకా ఈ లిస్ట్ వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ నేను చూడు ఎక్స్ మూవ్స్ ఆఫ్ విన్ ఆఫ్ 0 అన్నాను. ఎక్స్ మూవ్స్ ఆఫ్ ఇక్కడ విన్ అంటే కరెక్ట్ ఆన్సర్ రాదు, ఎందుకంటే ఎక్స్ మూవ్స్కి మనం మళ్ళీ లిస్ట్ పాస్ చేస్తున్నాం. అది ఎర్రర్ వస్తుంది అనమాట అలా ఇస్తే. సో అందుకని చెప్పేసి ఇక్కడ చూడు ఎక్స్ మూవ్స్ ఆఫ్ విన్ ఆఫ్ 0 అన్నాను, ఒకసారి విన్ ఆఫ్ 1 అన్నాను, ఒకసారి విన్ ఆఫ్ 2 అన్నా. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లూప్ రన్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ కానీ లేదా ఓ కానీ ఇవన్నీ ఇక్కడ ప్లస్ చేసినప్పుడు 3 అయిందనుకో, 1 కానీ అదే 0 కానీ, ఎక్స్ అయితే ఎక్స్ విన్ అయితే అంటే ఇందులో ఏదో ఒక ఇండెక్స్ల దగ్గర అన్నీ కలిపేసినప్పుడు, అంటే మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్న తర్వాత 1 కింద అప్డేట్ చేస్తున్నాం కదా. సో అన్ని అప్డేట్ అయిన తర్వాత అన్ని ప్లస్ చేస్తే 3 వస్తాయి కదా. ఇక్కడ అదే చెక్ చేస్తాను. 3 వచ్చిందనుకో ఎక్స్ విన్ అయితే రిటర్న్ 1 వస్తుంది. 0 = 3 అయిందనుకో 0 ప్రింట్ అవుతుంది అనమాట, అంటే ఓ ప్రింట్ అవుతుంది. ఇవి రెండు ట్రూ అవ్వదు అనుకో, అంటే ఇంకా డయాగ్నల్ కానీ హారిజాంటల్ కానీ, ఐ మీన్ వెర్టికల్ కానీ హారిజాంటల్ కానీ లేకపోతే డయాగ్నల్ కానీ ఎక్స్ కానీ ఓ కానీ రెండు మ్యాచ్ అవ్వదు అనుకో, అంటే లైక్ రెండు స్ట్రైట్గా రాలేదనుకో క్రాస్గా కానీ, సో అప్పుడు ఏంటి రిటర్న్ -1 అన్నాను. ఓకే, సో ఇది చాలా చిన్న లూపు, మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది చెకింగ్ ఇక్కడ జరుగుతుంది అనమాట. ఎప్పుడు ప్రతి ఐటరేషన్ తర్వాత లాస్ట్లో చెక్ చేస్తున్నాం ఎవరన్నా విన్ అయితే కనుక. ఓకే, విన్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ రిటర్న్ ఏమన్నాను, ఇక్కడ విన్ అవ్వకపోతే -1 వస్తుంది, విన్ అయితే కనుక 1 కానీ 0 కానీ వస్తుంది. సో ఇక్కడ రిటర్న్ -1 అన్నాం కదా. ఇక్కడ చెకింగ్ కూడా ఏం చేస్తున్నాను, ఇఫ్ ఇప్పుడు రిటర్న్ అయిన వాల్యూ ఎక్కడికి వస్తుంది, ఈ వేరియబుల్లోకి వస్తుంది, విన్ చెక్ అనే దాంట్లోకి వస్తుంది. సో ఇఫ్ విన్ చెక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1, అది -1 కాలేదనుకో, అంటే ఇక్కడ 0 కానీ 1 కానీ వస్తుంది. ఇక్కడికి 0 కానీ 1 కానీ వస్తే ఇది ట్రూ అవుతుంది. మామూలుగా ఏంటంటే -1 రిటర్న్ అవుతుంది అనమాట, ఎందుకంటే స్టార్టింగ్లో అంటే మినిమం 3 మూవ్స్ ఉండాలి కదా. ఎక్స్ కానీ 0 కానీ మినిమం 3 మూవ్స్ అవుతాయి, కానీ ఎవరు విన్ అవుతారో చెప్పలేం. సో ప్రతిసారి మనకి -1 వస్తుంది. ఏదో ఒక మూమెంట్లో ఎవరో ఒకరు విన్ అవుతారు. సో అప్పుడు ఏదో ఒక వాల్యూ వస్తుంది, -1 కాకుండా 0 కానీ 1 కానీ వాల్యూ వస్తుంది. అప్పుడు ఇది ట్రూ అవుతుంది. ట్రూ అయ్యి గుడ్ గేమ్ ప్లే కానీ ప్రింట్ అయ్యి తర్వాత అక్కడతో బ్రేక్ అయిపోద్ది అనమాట. అక్కడతో గేమ్ ఎండ్ కదా, విన్ అయిపోతే గేమ్ ఎండ్. సో ఇక్కడ డైరెక్ట్ కింద మళ్ళీ ఇక్కడ అంటే లైక్ ఈ లూప్లో మళ్ళీ = 1 అయితే ఎక్స్ విన్ అయింది, లేకపోతే 0 వచ్చిందనుకో ఓ విన్ అయిందని చెప్పి ఇక్కడ మళ్ళీ స్పెషల్గా ఇఫెల్స్ రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇక్కడే చెకింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే ప్రింట్ చేస్తాను x1 O1 అని చెప్పేసి. ఓకే, సో ఇది ఒక చిన్న గేమ్. ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి, ఇంకో కోడ్ మొత్తం చూపిస్తున్నా. ఓకే, సో ఇలా మీరు గేమ్స్ క్రియేట్ చేస్తే ఏంటంటే అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, ప్లస్ లాజికల్గా ఆలోచిస్తారు కాబట్టి ఈజీగా మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతాయని చెప్పేసి ఇలా గేమ్స్ చూస్ చేసుకుంటున్నాను. సో లేదు మీకు క్వశ్చన్సే కావాలి, క్వశ్చన్సే సాల్వ్ చేయ బ్రో అంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ వీడియోస్లో ఏంటంటే నేను క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తుంటాను అనమాట. ఓకే, సో గైస్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నాను కానీ లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.